విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవమైన నిర్ణయాన్ని తీసుకునేదే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది. అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 1100 నుంచి 1200 మంది విద్యార్థులు మాత్రమే ఒక వైద్య విద్యను అభ్యసి పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు వచ్చినారు. అటువంటిది ఆంధ్ర రాష్ట్రం యొక్క జనాభా పెరిగిపోతుంది కాబట్టి డాక్టర్లు కూడా కావాలని చెప్పేసి ఆ డాక్టర్లు కూడా పేద వర్గాల నుంచి కూడా రావాలి. అప్పుడే వారు పేద వర్గాల గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వైద్య విద్య చేయాలంటే ఒక్కొక్కరు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మాత్రమే సాధ్యమవుతా ఉంది. అటువంటి ధనవంతులు కాకుండా పేదవారికి కూడా ఈరోజు వైద్య విద్య అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పేసి ఒకే మారు ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 15 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజ్ కేవలం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ప్రజలకంటే వైద్య విద్యార్థులను చేర్చుకొని మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 17 గవర్నమెంట్ కాలేజీలు సాధించిన ప్రభుత్వం ఈ దేశంలో లేదు. ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్టుగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కేంద్రం మెడలు వంచి శాంక్షన్ చేసుకునేదే లేదు. వచ్చిన దాన్ని నిలబెట్టుకొని పేదలకు ఉచిత వైద్యం అందజేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వము ఈరోజు ప్రైవేటీకరణ దిశగా వైద్యాన్ని వ్యాపారం చేస్తూ గతంలో విద్యను వ్యాపారం చేస్తూ నారాయణ చైతన్య లాంటి సంస్థల కోసం ప్రభుత్వ పాఠశాలను మూసేయించినటువంటి ఏదైతే విధానం ఉందో ఈరోజు ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా మన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని మార్చేసి వాటిని తెగనమ్మి వేల కోట్ల దోపిడీ చేసి దాదాపుగా 70,000 కోట్ల ఆస్తులే పేదల రక్తం పీల్చేదానికి చెల్లగల్లా మారుతారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. దేశంలో ఏ రాష్ట్రం చూసినా కూడా తమిళనాడులో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 40 మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఎక్కడ ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సిగ్గుగా చంద్రబాబు నాయుడు నీవు 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేసినా నీవు తెచ్చింది ఏదీ లేదు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చాలా మా రాజశేఖర రెడ్డి గారు కానీ అంత ముందున్న ముఖ్యమంత్రులు కానీ తీసుకొచ్చింది 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారు. మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాలను గుర్తించి పేదవానికి ఉచితంగా వైద్యం అందజేయాలా, ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా, వైద్య వృత్తిని ఒక సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి మీరు దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకోండి. అనేక చోట్ల ప్రైవేటు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వం తీసుకున్నది కనపడతా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీని గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది అనేక రాష్ట్రాల్లో. ఎక్కడా కూడా ఉత్తరాఖండ్లో ఒక్కసారి ఇట్లనే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. ఆ రోజు కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. సిగ్గు లేదా పదవి పట్టుకుని ఎలాడుతున్నావు చంద్రబాబు నాయుడు? ఇప్పటికీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఉచితాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు. కేవలం అధికారంలోకి రావాలా, 1,00,000 కోట్ల దోపిడీ చేయాలా, అమరావతి అడ్డు పెట్టుకునే అబద్ధాలు చెప్పావు. తప్పదని జగనన్న వీధుల్లోకి వస్తా ఉంటే పథకాలు ఇస్తాను. ఎప్పుడైనా నీ ప్రజా వ్యతిరేకత వైఖరి మానుకుని ఈ 17 ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతాయి. 1,50,000 కోట్ల దోపిడీ చేస్తాను అమరావతిలో. నువ్వు బిచ్చం మిదిల్చినా మేము బతుకుతాం, ఉచిత వైద్యం అందుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు. 4-5 వేల కోట్ల రూపాయలు ఇలేని ఒక దుర్మార్గమైన మనస్తత్వాన్ని ఇప్పటికైనా మానుకోమని ఇంకో పలుకుతున్నాం. ఈ రాష్ట్రంలో యువత తిరగబడాలా, ఈ రాష్ట్రంలో విద్యార్థులు తిరగబడాలా. పేదవాడు గొప్ప స్థానానికి వచ్చేటువంటి ఒక హక్కును కోల్పోకూడదు. పేదవాడు ఉచిత వైద్యము
అందుకునేటువంటి హక్కును కోల్పోకూడదు. కాబట్టి తిరగబడమని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఒక దృక్పథంతో సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు అడుగు వేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మంచి ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే ఒక్కసారి మీరు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే రకంగా గోవాలో, ఛత్తీస్గఢ్లో కూడా పీపీపీ ముఖాంతరం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వెళ్ళాలి, చేయాలి, ఈ ఒక ప్రైవేటైజేషన్ చేయాలి అని వాళ్ళు ముందుకు సాగినప్పుడు అక్కడ ప్రజా వ్యతిరేకత కొనసాగింది. కాబట్టి ముఖ్యమంత్రులు ఆ రోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళా పబ్లిక్ సెక్టార్కి తీసుకొని వచ్చిన సంఘటనలు మీరు చూసినారు. ఇదే భారతదేశంలోనే మీరు చూసినారు. మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ రోజు కూడా మెడికల్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ని ప్రజారంగానికి తెచ్చే ఒక కార్యక్రమం మీరు ఎక్కడ కూడా చేయలేదు. కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పర్ మిడిల్ క్లాసు, మిడిల్ క్లాసు, మళ్ళా అన్ని రంగాల ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పైన వ్యాక్సినేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ రోజు ఆధారణ పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ప్రతి జిల్లాలో మనం తీసుకొని వస్తే కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఏదైనా ఒక విపత్తైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనేకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండాలనే సంకల్పంతో ఈరోజు ఆయన చేసింది చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం. ఈరోజు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరేం మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, దానికి రెట్టింపు చేస్తాం, ఎక్కువగా చేస్తాం. సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా ఏ ఒక్క కార్యక్రమం కానీ మేము రెట్టింపుగా చేస్తామని మీరు ప్రామిస్ ఇచ్చి మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఒక్క పెనుగొండ మెడికల్ అంటే ఈరోజు సత్యసాయి జిల్లాలో పెనుగొండ మెడికల్ హాస్పిటల్ ప్లస్ కాలేజ్ ఏదైతే మేము ఉన్నామో ఈ స్లాబ్లో ఎక్కడ కూర్చొని ఎక్కడ నిలుచుకొని మేము మాట్లాడుతున్నామో ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్కి వేసిన స్లాబ్లు. సో ఇటువంటి మీరందరూ చూస్తున్నారు ఇంత ప్రోగ్రెస్ ముమ్మరంగా అయితే పని జరిగింది. అయితే సెప్టెంబర్ 3వ తేదీ 2024లో ఎస్సీ గారు ఆదోని మెడికల్ కాలేజ్ అదేవిధంగా పెనుగొండ మెడికల్ కాలేజ్ పని అయితే ఏదైతే ముమ్మరంగా సాగుతా ఉందో దాన్ని స్టాప్ చేయండి అని మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకు ఇది చేసినారు? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మెడికల్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ చేసేంత పని మీకు ఎందుకు వచ్చింది? అంటే స్టేట్ బడ్జెట్లో ఏదైతే మీరు కేటాయించున్నారో దాంట్లో మేము లైన్ బడ్జెట్ అయితే అడగలేదు ఈ మెడికల్ హాస్పిటల్ సంపూర్ణం చేయడానికి. కేవలం 4 to 5% మీరు కేటాయిస్తే ఈ సంపూర్ణంగా ఎక్కడెక్కడ ఇంకా మెడికల్ హాస్పిటల్స్ అనేది మెడికల్ కాలేజెస్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి బిల్డప్ ఏరియాలో వచ్చి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మీరు ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే కేవలం మీ క్యాబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులకు మీ బెనామీలకు మీరు కట్టుపెట్టాలని చూస్తున్నారు. ఇంత పెద్ద ఆస్తులు ఉన్నాయి, ఇంత పెద్ద హాస్పిటల్స్, టీచింగ్ స్టాఫ్స్ ఎంతమందికి ఈరోజు మనము ఉపయోగపడతామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అయితే ఏమి, ఏరియా హాస్పిటల్స్ అయితే ఏమి, కమ్యూనిటీ హాస్పిటల్స్ అయితే ఏమి, పిహెచ్సి అయితే ఏమి, ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మనం వెళ్ళాం. ఆ రోజు మీరు చూడొచ్చు ఎంత బాగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం అనేది కూడా మీరు చూసారు. ఎంతమంది మెడికల్ డాక్టర్స్ని మేము రిక్రూట్ చేసుకున్నామని చూసారు. ఎస్సీ ఏరియాస్లో ఎవరైతే అక్కడ ఎవరు మెడికల్ డాక్టర్స్ మేము వెళ్ళమన్న చోటికి ఎక్కువగా మనము శాలరీస్ పెంచి వాళ్ళకు అక్కడ డాక్టర్స్ పోస్ట్ని కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారండి? ప్రైవేట్ హాస్పిటల్కి మీరు కట్టబెడితే పేద సాదా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేకుంటుందా, ట్రీట్మెంట్ అందించేకుంటుందా? ఈ సత్యసాయి జిల్లాలో ఎక్కడ కూడా మాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఈ 68 ఏకర్స్లో పెద్ద ఎత్తున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తూ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా డౌన్ రోడ్ పీపుల్ ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెడికల్ డాక్టర్స్ కావాలనుకుంటున్నారు. 2500 పోస్ట్ ఈ 17 హాస్పిటల్స్లో మనం కేటాయించి ఇంతమంది డాక్టర్స్ అయ్యే ఒక ప్రసక్తి ఉన్నా కూడా ఈరోజు దాన్ని స్టాప్ చేసి మళ్ళా ఒక మెడికల్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ అయితే నిజంగా పేద సాదా పిల్లలందరికీ కూడా మెడికల్ ఒక అడ్మిషన్స్ దొరుకుతుందా, వాళ్ళకి మెడికల్ సీట్స్ అనేది ఉంటుందా చెప్పండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సిద్ధం సభలో బిఫోర్ ఎలక్షన్స్ చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పెత్తందారులకు పనిచేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగితే పేద సాదా ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఈ ఒక సత్యసాయి జిల్లా దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ మెడికల్
మెడికల్ హెల్త్ మినిస్టర్ ఉన్నారు. ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నా కూడా సత్యకుమార్ గారు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, ఎక్కడ కూడా ఆయన మాట్లాడడం లేదు. ఈ ఒక పెనుగొండలో మా దౌర్భాగ్యం ఏంటంటే ఒక బీసీ శాఖ మంత్రి సవితమ్మ ఉంది. ఆమె మన కమ్యూనిటీ సెంటర్స్ వచ్చినాయి, ప్రతి ఒక్క ఫ్యామిలీకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినాం. ఈ రోజు మీరు దాని అంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ ఇంకా మరీ అన్యాయంగా మీరు ఈ యొక్క హాస్పిటల్స్ ని మీరు ప్రైవేటైజేషన్ చేయడం ఎంత మాత్రం సమంజసమో, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కు కూడా మీరు లెటర్ రాసి పులివెందులలో మెడికల్ సీట్స్ వద్దు అని చెప్పడం చాలా దౌర్భాగ్యం. ఏదేమైతే ఏమి చెప్పాడంటే చేస్తాడు జగనన్న, కాబట్టి ఈ యొక్క పోరాటంని కొనసాగిస్తాం, జ్యుడిషియరీకి వెళ్తాం. ఒకవేళ దాన్ని అధిగమించి చేసినా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మేము పబ్లిక్ సెక్టర్స్ కి తీసుకొని వస్తామని మీ అందరూ కూడా సవినయంగా కోరుకుంటూ, ఈరోజు పెద్ద ఎత్తున మీరు చూడండి ఈ మెడికల్ స్టాఫ్స్ అంటే నర్సెస్ కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా వైద్య విద్య విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ మీ అందరికీ కూడా ఈ రోజు ఈ పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని ఈ ఒక్క జిల్లాకు ఈ హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని పోరాడకు వచ్చిన ప్రతి ఒక్క అన్న తమ్ములు అక్క చెల్లెలు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ప్రైవేటైజేషన్ వద్దు, అన్ని ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకతగా ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ మీరు చూడవచ్చు, వెనకాల హాస్పిటల్ స్టాఫ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేస్తే పేద ప్రజలు యాడికి పోవాలా అని నేను అడుగుతున్నాను. పెత్తందారులతో మీరు పెత్తనాలు పెట్టుకొని ఈ రోజు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళందరికీ మీరు మోసం చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ అనేది చేసి ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తాను, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల్లో ఉన్న ప్రజలందరూ మీకు తిరగబడితే ఈ ప్రైవేటైజేషన్ అనేది యాడంటే ఆడికి ఆగిపోతుంది. దీనికి ఈ రోజు మేము మద్దతు తెలుపుతూ ధిక్కరిస్తున్నాం మిమ్మల్ని. జై జగన్, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అని చెప్పేదానికి ఈ రోజు ఇష్టపడుతున్నాను. రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆనాడు 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. అది జీర్ణించుకోలేక ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు పీపీపీ పద్ధతి ద్వారా దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని వాళ్ళు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.